హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 2. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, ఈ సీరియల్ ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ స్టోరీ మీకు అప్డేట్ వచ్చే టైంకి నాకు తెలిసి 3000 వ్యూస్ వచ్చి ఉంటాయి. మామూలుగా ఒక్క రోజులో అన్ని వ్యూస్ రావండి, బట్ చాలా బాగా సక్సెస్ అయింది ఈ సీరియల్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. మీ అభిమానాన్ని నేను ఎప్పటికీ వెలకట్టలేనేమో అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు స్టోరీ ఆపినా కానీ మీరు చూపించే అభిమానంకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఈ సీరియల్ కూడా చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీరు ఎంతలా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మీ అభిమానం నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మమ్మీ ప్లీజ్ అక్క గురించి అడక్కు. ఏ పార్లర్లోనో ఏ పార్టీలోనో ఉండి ఉంటుంది. పెళ్లి టైంకి ఎలాగో అటెండ్ అవుతుంది కాబట్టి ఆ విషయం వదిలేయి. నాకు ముందు చెప్పు, నేను అడిగింది ఇస్తున్నావు కదా అంటుంది కశ్మీరా. పిచ్చిదానా, పెళ్లి టైంకి రావడం కాదు, పెళ్లికి ముందే అది రావాలి. దాన్ని పెళ్లి కూతురుగా చెయ్యాలి అంటూ ఉండగా లోపలికి యోగేంద్ర వస్తాడు. సరే సరే, నువ్వు వెళ్ళి కరిష్మా ఎక్కడ ఉందో కాల్ చెయ్యి అంటూ కశ్మీరాను బయటికి పంపించేసి, యోగి ఆర్ యు ఫైన్, ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది షర్మిల. ఓ రియల్లీ, నా గురించి పట్టించుకునేంత టైం నీకు ఉందా? ఏదో న్యూస్ వచ్చినట్టుంది, అందుకే కొత్తగా ఈ పలకరింపులు అన్నాడు యోగేందర్. నేను అన్నిట్లో నెంబర్ 1 గా టాప్ గా ఉండాలని అనుకుంటాను, బట్ నా హస్బెండే నా కాళ్ళు లాగి మరీ ఫ్లోర్ పై పడేస్తాడు అని మనసులో అనుకుంటూ, నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది స్ట్రేట్ గా పాయింట్ లోకి వస్తూ షర్మిల. దేని గురించి అడిగాడు మిర్రర్ ముందు నిలబడి షర్ట్ బటన్స్ విప్పుతూ యోగి. అదే, పెళ్లి కూతురు కనిపించడం లేదంట కదా, ఇప్పుడు పెళ్ళెలా జరుగుతుంది అడిగేసింది షర్మిల. ఈ న్యూస్ అప్పుడే నీ వరకు వచ్చిందా అని మనసులో అనుకుంటూ, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా చూస్తాడు యోగి. ఎలా తెలిస్తేనేం, తెలిసింది కదా, నిజమే కదా, మీరు చెప్పకపోతే ఇది తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నారా? పెళ్లికి పెళ్లి కూతురు లేకపోతే కష్టం కదా, మా ఇంటి పరువు పోతుంది, పైగా మా మమ్మీ ఆరోగ్యం కూడా అంటూ ఉండగా, నువ్వు ఇవన్నీ ఆలోచించకు, మేమున్నాం కదా అన్ని చూసుకోవడానికి అంటాడు యోగి. అది కాదండి, పెళ్లి ఏర్పాట్లు చేసినంత ఈజీ కాదు. పెళ్లి టైంకి పెళ్లి కూతురు తీసుకురావడం. నా మాట విని మన కరిష్మాని పెళ్లి కూతుర్ని చేసేద్దాం, లేకపోతే మా మమ్మీ బతకదు అంటుంది బాధపడుతూ షర్మిల. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు, అంతవరకు వస్తే చూద్దాం అన్నాడు యోగి. అంటే మా మమ్మీ డెత్ చూస్తారా అని అడిగింది షర్మిల. షటప్, నీ నోటికి ఏది వస్తే అది వాగకు, పెళ్లికి చాలా టైం ఉంది, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అన్నాడు యోగి. నిజానికి పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందో అతనికి కూడా తెలియదు, కానీ షర్మిల మాటలు తనని ఇరిటేట్ చేస్తున్నాయి. కానీ తప్పదు కదా, దాదాపు 30 ఏళ్ల నుంచి భరిస్తూనే ఉన్నాడు ఆమెని, అందుకే అతనికి బాగా అలవాటైపోయింది ఆమె బిహేవియర్. ఇంతలో శ్రీధర్ నుంచి అతనికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, వస్తున్నాను బావా అంటూ వెళ్తున్నవాడు వెనక్కి తిరిగి, ఈ విషయం ఇంకెవరికి తెలియడానికి వీలేదు, ముఖ్యంగా అత్తయ్యకి, అర్థమైందా అన్నాడు యోగి. అర్థమైందండి, ఇది మా పరువుకి సంబంధించిన విషయం, నేనెందుకు బయట పెడతాను అంటుంది షర్మిల. తన మాట మీద యోగికి నమ్మకం లేదు, కానీ తనకి నచ్చజెప్పేంత టైం కూడా లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే చేతిలోకి ఫోన్ తీసుకుంటూ, నేను బయట పెట్టను, కానీ మీడియాకి తప్పకుండా పెట్టిస్తాను అంటూ ఎవరికో కాల్ చేస్తుంది కిల్లింగ్ స్మైల్ తో షర్మిల. ఒక్కసారిగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ మిస్టర్ దేవాంశు మిత్తల్ పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చి ఆగిపోయింది అని మీడియాలో దుమారం వినిపించింది. యోగి శ్రీధర్ షాక్ అయిపోయారు ఆ న్యూస్ విని.
ఫ్రంట్ మీడియా నుంచి ఇంకా దగ్గరి బంధువుల నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి. వాటికి సమాధానం ఇవ్వలేక తలలు పట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కాదు అని చెప్పడానికి లేదు, అవును అని చెప్పడానికి లేదు. ఏది చెప్పినా అది నెక్స్ట్ జరగకపోతే అది అబద్ధం అయిపోతుంది. ఇదేంటి బావా, మీడియాకి ఎలా తెలిసింది? కంగారు పడిపోయాడు శ్రీధర్. మీకు తెలియంది ఏముంది బావా, డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు. ఎంత మన దగ్గర వర్క్ చేసినా, శాలరీ తీసుకుంటున్న వాళ్ళైనా సరే, మన ఇంట్లో చిన్న గావు కేక కూడా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది. అలాంటి అరిటాకుల్లాంటి జీవితాలు మనవి. మనమేం చేసినా మీడియా నుంచి తప్పించుకునే చెయ్యాలి, దొంగల్లాగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మీడియా అర్థం చేసుకుంటుందా? లేదు కదా. మన సీక్రెట్స్ లీక్ చేసిన వాళ్లకు కావాల్సిందే డబ్బు, మీడియాకు కావాల్సిందే న్యూస్. ప్రస్తుతం మనమున్న సిచ్యువేషన్ లో మనకు కావాల్సింది మన ఇంటి పరువు కాపాడుకోవడం. బయటికి అద్దాల మేడలా కనిపిస్తుంది, కానీ ఒక చిన్న రాయి లోపల నుంచి విసిరినా బయటి నుంచి విసిరినా పగిలేది మన ఇల్లే బావా. అలాంటప్పుడు ఇలాంటివి పట్టించుకోకు, ఈ టెన్షన్ పక్కన పెట్టి ముందు జరిగేది చూడండి అన్నాడు యోగి. కరెక్టే బావా, కానీ పెళ్లి కూతురు లేకుండా ఎలా? వీడు మనం చూసిన సంబంధానికి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి పెళ్లికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి టైంకి హ్యాండ్ ఇచ్చింది. పరువు కోసం, మా మమ్మీ ప్రాణం కోసం తప్పదు కదా అని ఎవరినో అనామకురాల్ని తీసుకొచ్చి పెళ్లి చేయడమా అంటూ ఉండగా వెంటనే దేవాంశ్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. పెళ్లి కూతురు దొరికేసింది సార్, ఇక టెన్షన్ వదిలేసి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అంటూ. ఇక ఆశ్చర్యపోయాడు శ్రీధర్. అదే మాట యోగికి చెప్పాడు. చాలా హ్యాపీగా ఉంది బావా, మొత్తానికి అమ్మాయి దొరికేసింది అన్నాడు హ్యాపీగా శ్రీధర్. బట్ బావా, ఇంతకు ముందు కంటే నాకు ఇప్పుడే ఎక్కువ భయం వేస్తుంది అన్నాడు యోగీందర్. అంటే అర్థం కాలేదు అన్నాడు శ్రీధర్. ఏముంది, ఈ పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో మన వాడి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో. అసలే అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, డబ్బు యావా ఉన్న వాళ్ళంటే వాడికి అసలు గిట్టదు కదా. ఎదుటి మనిషిని ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి ఆ వ్యక్తి మోసం చేశారని, అబద్ధం చేశారని తెలిస్తే అంతే ద్వేషిస్తాడు. ఇక ఈ అమ్మాయికి క్షణక్షణం నరకం చూపిస్తాడు దేవా అన్నాడు యోగేందర్. పెళ్లి ఆగలేదు కదా, దానికి సంతోషిద్దాం బావా. ఇక జరిగేదాన్ని మనం ఆపలేం, మన చేతుల్లో ఏమీ లేదు కదా. పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇక కష్టపడ్డా వాళ్ళే కష్టపడతారు. మొత్తానికి పెళ్లి మాత్రం జరుగుతుంది, సంతోషం. పదండి, ఇంకో గంటలో ముహూర్తం అంటూ ఇద్దరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మండపం ఆధునిక హంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అతిరథ మహారథులు ఆసీనమై ఉన్నారు అక్కడ. బిజినెస్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్ షాట్లు కానివ్వండి, తమ కంపెనీ షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, గ్లామర్ ఫీల్డ్ కి చెందిన వాళ్ళు కానివ్వండి, మండపానికి నలువైపులా ఉన్నారు. వాళ్ళు కూర్చున్న చోటికి అన్ని రకాల స్టార్టర్స్, డ్రింక్స్, జ్యూస్లు స్పెషల్ గా సప్లై చేస్తున్నారు. మధ్యలో పింక్ అండ్ వైట్ కలర్ లో లోటస్ ఫ్లవర్లతో మండపం డెకరేషన్ చేసి, ఇంకా దానికి అక్కడక్కడ బ్లూ కలర్ ప్లెయిన్ క్లాత్ తో కర్టెన్ లా చుట్టి చాలా స్పెషల్ గా డెకరేషన్ చేశారు. ఈ పెళ్లి జరిగాక ఆ మండపం టాప్ ఆఫ్ ది టాక్ అవుతుంది. అది పెళ్లి పందిరిలా లేదు, వసుంధరాదేవి ఆశల పందిరిలా ఉంది. ఆ వైభవం చూడడానికి ఆమె కన్నుళ్ళు సరిపోవడం లేదు. సంతోషంతో చాలా ఎగ్జైట్ అవుతుంది ఆమె. పక్కనే ఉన్న కోడలు సుజిత ఆమె చెయ్యి పట్టుకొని, అత్తయ్య ప్లీజ్ మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి అంటుంది. కొద్దిసేపటికి డ్యూటీ నర్స్ వచ్చి ఆమె బీపీని చెకప్ చేస్తున్నారు. అసలే హార్ట్ పేషెంట్. ముందుగా 5 పండితులు ఉన్న మండపంలో పెళ్లి కొడుకుతో జరిపించాల్సిన పూజలన్నీ జరపడం, వెంటనే పెళ్లి తంతు కార్యక్రమం మొదలు పెట్టడానికి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పెద్ద పంతులు గారు చెప్పారు. ఇక పెళ్లి కూతురు ఎంట్రీ. రెండు వైపులా 30 మంది దాదాపు నృత్యాలు చేస్తూ ఆమె పైన పువ్వులు చల్లుతూ ఉండగా, మండపం వరకు వేసిన పూలదారిలో పెళ్లి కూతురు మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది.
మెరూన్ కలర్ అండ్ బంగారం పూత పూసిన గోల్డెన్ బార్డర్ గాగ్రా సిల్వర్ లో నిండుగా దుపట్ట కప్పడంతో ఫేస్ మాత్రం కనడం లేదు. పైగా ఆమె చేతులకు వేసిన గాజులు మరియు ఉంగరాలను చూస్తేనే తెలుస్తుంది అవన్నీ వజ్రాలు పొదిగిన ఆభరణాలని. ఈ లెక్కన ఆమె ఒంటిపైన ఆభరణాలకు లెక్క అంచనా వేయడం సామాన్యులకే కాదు, అక్కడ ఉన్న విఐపీలకు కూడా సాధ్యం కావడం లేదు. అందుకే కళ్ళు తేలేసి చూస్తున్నారు ఆమె వంక, ఆమె ధరించిన నగలను. పారాని అద్దిన పాదాలకు చేతులకు నిండుగా గోరింటాకుతో పెళ్లి కూతురు మండపంలోకి చేరింది. ఫైనలీ పెళ్లి తంతు స్టార్ట్ అయింది. అన్ని సవ్యంగా జరిగి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేసి పాపిట సింధూరం అద్ది ఆమె చిటికన వేలు పట్టుకొని అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేశాడు. అప్పుడు కూడా పెళ్లి కూతురు ఫేస్ ఎవరికీ కనిపించడం లేదు, జస్ట్ చేతులు తప్ప. ఆమె నిండుగా గూంగటి వేసి ఉంది, అంటే దుపట్టాతో కవర్ చేసి ఉండడం వల్ల ఫేస్ కనిపించడం లేదు. అన్ని కార్యక్రమాలు టైంకి సవ్యంగా జరగడంతో వసుంధరాదేవి ఫ్యామిలీ మొత్తం సంతోషించారు. కానీ వసుంధరాదేవి ఒక్కగానొక్క కూతురు షర్మిల తప్ప ఎంతో సంతోషంగా మీడియాకు షేర్ చేసిన తమ ఫ్యామిలీ మ్యాటర్. అదే పెళ్లి కూతురు పారిపోయింది అన్న బ్రేకింగ్ న్యూస్ గాలికి కొట్టుకుపోయేలా జరిగింది టైంకి ఈ పెళ్లి. ఆమె పెద్ద కూతురు పెళ్లి కూతురులా మారి మిట్టల్ ఫ్యామిలీలో కోడలిగా రావాలన్న ఆమె ఆశ ఆశగానే మిగిలింది. ఇక ఆమె చిన్న కూతురు కశ్మీరా కూడా ఈ పెళ్లి ఆగితే తన తల్లి తనకి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేదబ్బా, మిస్ అయిపోయింది అనుకుంటుంది తన చిలిపి ధోరణిలో. వసుంధరాదేవితో పాటు మండపంలో శ్రీధర్, సుజిత, వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు సుశాంత్, యోగేందర్, షర్మిల, కశ్మీరా ఉన్నారు. కానీ కరిష్మా లేదు. వసుంధరాదేవి కరిష్మా గురించి అడిగినప్పుడల్లా తన ఫ్రెండ్స్ కలిసి ఎక్కడ ఉందో ఏంటో మమ్మీ అంటూ మాట మారుస్తూ చెప్తుంది షర్మిల. అసలు కరిష్మా ఈ పెళ్లికి రానేలేదు. ఏదో పబ్బులో బాగా తాగి పడిపోతే సీక్రెట్ గా తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో ఉంచి పెళ్లి మండపానికి వచ్చింది షర్మిల. ఇక ఈ విషయం ఎవరికి తెలియకూడదు, తెలియనివ్వదు కూడా షర్మిల. కూతురు అంటే వల్లమాలిన ప్రేమ, దానివల్లే ఆమె చెడిపోయింది. అది ఆమెకు అర్థం కావడం లేదు. ఈ పెళ్లి కూతురు పారిపోవడం ఏంటి, మళ్ళీ దొరకడం ఏంటి? పెళ్లి ఇష్టం లేదని పారిపోయిన అమ్మాయి ఇంత సైలెంట్ గా మళ్ళీ పెళ్లి కూతురుగా కుదురుగా కూర్చోని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు పారిపోయిన ఈ అమ్మాయి, ఇప్పుడు పెళ్లి జరుగుతున్న ఈ అమ్మాయి ఒకరేనా? ఎక్కడైనా మ్యాజిక్ జరిగిందా? అసలు పారిపోయిన విషయం నిజమేనా? ఇలా సాగుతున్న ఆమె ఆలోచనలకు మధ్యలో బ్రేక్ వేస్తూ షర్మిలకు కాల్ వస్తుంది. మేడం, కరిష్మా మేడం వామిటింగ్స్ చేస్తున్నారు, పైగా ఇంకా మందు కావాలని అరుస్తున్నారు, చాలా మత్తులో ఉన్నారు, గొడవ చేస్తున్నారు, ఆల్కహాల్ ఇవ్వకపోతే ఇప్పుడే మండపానికి వస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నారు, చాలా కష్టంగా కంట్రోల్ చేస్తున్నాం, వీలైతే మీరు ఒకసారి రండి అంటుంది. వాళ్ళ దగ్గర చాలా ఏళ్లుగా నమ్మకంగా పనిచేసి వాళ్ళ రహస్యాలు ఎవరికీ చెప్పని మెయిడ్ మున్ని. ఓకే ఓకే, ఒక అరగంటలో వస్తున్నా అంటూ కశ్మీరాకి ఏదో చెప్పి పెళ్లి కూతురు ఆలోచన అనే పక్కన పెట్టేసి వెంటనే బయలుదేరింది షర్మిల తమ ఫామ్ హౌస్ కి. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అంటూ కొత్త కోడల్ని ఆహ్వానించింది సుజిత. ఆమెతో పాటు చుట్టూ చాలా మంది బంధువులు ఉన్నారు. ఇక వసుంధరాదేవి, శ్రీధర్, యోగి, బుజ్జి, కశ్మీరా, సుశాంత్లు కూడా ఉన్నారు. గుమ్మానికి బయటి వైపు మాత్రం దేవాంశ్, అతని భార్య నిలబడి ఉన్నారు, గృహ ప్రవేశం చేయడానికి సిద్ధంగా. వసుంధరాదేవి కళ్ళల్లో ఆనందం ఎక్కువై కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ నవ దంపతుల్ని ఇద్దరిని చూస్తుంటే అది గమనించిన దేవుడు అలాగే నిలబడ్డ అమ్మాయి చెయ్యి పట్టుకొని లోపలికి గృహ ప్రవేశం చేసేశాడు. తను లోపలికి అడుగు పెట్టగానే ఆమె చెయ్యిని వదిలి ముందుగా తన నానమ్మని హక్ చేసుకొని, ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు నానమ్మ, మీ కల నెరవేరింది కదా, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి అన్నాడు చాలా ప్రేమగా.
సంతోషమే నాన్న. నా సంతోషం నా మనసుకు ఎక్కువై ఏడుపు కూడా వస్తుంది. నిన్ను పెళ్లి కొడుకుగా నీ పక్కన నీ భార్యతో చూడాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. ఇవాల్టికి నా ఈ కోరిక తీరింది. ఇక ఈ క్షణంలో నా ప్రాణం పోయినా నేను పైకి వెళ్ళి ఆ తర్వాత నా కొడుక్కి కోడలికి ధైర్యంగా సమాధానం ఇస్తాను. ఇప్పుడు నా దేవ ఒంటరివాడు కాదు, తనకి ఒక తోడు ఉంది అని చెప్తాను నాన్న అంటూ గట్టిగా అదుముకుంది దేవుని ఆనంద బాష్పాలతో వసుంధరాదేవి. అంత తొందరగా నా నుంచి మిమ్మల్ని వెళ్ళనిస్తానా? ఇంకా నా సంతోషం చూడాల్సింది ఇప్పటి నుంచే అంటూ ఆమె ఫేస్ ని అతని 2 చేతుల్లోకి తీసుకొని వసుంధరాదేవి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.